మీరు 2026లో కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే చాలామంది క్రియేటర్స్ చేసే ఒక చిన్న తప్పు వల్ల ఛానల్‌నైతే గ్రోత్‌ని పూర్తిగా ఆపేస్తుంది. ఇంకా డెడ్ అవుతుంది కూడా ఛానల్. అదేంటంటే కాపీరైట్ క్లెయిమ్ మరియు కాపీరైట్ స్ట్రైక్ అండి. మధ్య తేడా కూడా తెలియదు చాలామందికైతే. ఇంకా ఇప్పుడు ఈ వీడియో మొత్తంలో నేను కాపీరైట్ క్లెయిమ్ గురించి, కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటని వీటి గురించి చెప్తాను. వీటి మధ్య తేడా ఏంటి అనేది కూడా తెలుసుకోండి. ముందుగా కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటో తెలుసుకుందామండి. కాపీరైట్ క్లెయిమ్ అంటే మీ వీడియోలో ఎవరిదైనా పాట కానీ, మ్యూజిక్ కానీ, సినిమా కానీ, క్లిప్ లేదా వేరే వాళ్ళ క్లిప్స్ వేరే వీడియోలలో యూట్యూబ్ ఛానల్లో పెట్టినవి కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ ఇంకా మనం ఓన్ వాయిస్ ఇస్తారు కదండి. కొంచెం మంది ఓన్ వాయిస్ని కూడా వేరే వాళ్ళది మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఆ కంటెంట్ ఇంకా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ క్లెయిమ్ పెట్టిన వాళ్ళకే మనకి అమౌంట్ అయితే పోతుంది. క్లెయిమ్ పెట్టవచ్చు. సో క్లెయిమ్ వచ్చినప్పుడు వీడియో డిలీట్ అవ్వదు, ఛానల్కి స్ట్రైక్ రాదు. కానీ వీడియో ద్వారా వచ్చే రెవెన్యూ అసలు ఓనర్కి ఇంకా ఆ వీడియో ఎవరు ఓన్ వాయిస్ ఇచ్చారో ఆ ఓనర్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కాపీరైట్ స్ట్రైక్ గురించి చూద్దాం. కాపీరైట్ స్ట్రైక్ ఇది చాలా సీరియస్ విషయం అండి. ఒక కంటెంట్ ఓనర్ నేరుగా కంప్లైంట్ చేస్తే యూట్యూబ్ మీ వీడియోపై స్ట్రైక్ వేయవచ్చు. స్ట్రైక్ వచ్చినప్పుడు వీడియో రిమూవ్ అవుతుంది, ఛానల్ ఫ్యూచర్స్ లిమిట్ అవుతాయి. 90 డేస్లో 3 స్ట్రైక్స్ వస్తే ఛానల్ పర్మనెంట్గా డిలీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే క్లెయిమ్ మరియు స్ట్రైక్ రెండు ఒకటే కాదండి. మనం ఛానల్ పెట్టాలనుకుంటే మాత్రం ఈ 2024 ఈ మిస్టేక్స్ అయితే మీరు అస్సలు చేయకండి. సినిమాల క్లిప్స్ అప్లోడ్ చేయకండి, కాపీరైట్ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్లో పెట్టకండి, ఇతరుల వీడియోస్ డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయకండి, టీవీ షోస్ సీరియల్ క్లిప్స్ వాడకండి, గూగుల్స్లో దొరికిన ప్రతి ఫోటో ఫ్రీ అనుకొని ఉపయోగించుకోకండి. బదులుగా మీ సొంత కంటెంట్ క్రియేట్ చేయండి. కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ యూజ్ చేసుకోకండి. యూట్యూబ్ ఆడియో లైబ్రరీలోని మ్యూజిక్ మాత్రమే వాడండి. మీ వాయిస్, మీ ఎడిటింగ్, మీ క్రియేటివిటీ చూపించండి. గుర్తుంచుకోండి, యూట్యూబ్లో సక్సెస్ రావాలంటే షార్ట్ కట్ లేదు, కానీ ఒరిజినల్ కంటెంట్ మాత్రం ఎప్పటికీ విలువ కోల్పోదండి. ఈ రోజు నుంచే కాపీరైట్ రూల్స్ ఫాలో చేయండి. మీ ఛానల్ సేఫ్గా ఉంటుంది, గ్రోత్ కూడా వేగంగా వస్తుంది. ఈ యూస్ఫుల్ ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అయితే మాత్రం మీకు లైక్ చేయండి. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా వేరే వాళ్ళ వీడియోస్ కాకుండా మీ ఓన్ వాయిస్తో, మీ ఓన్ కంటెంట్ తోటి మీరు ఎడిటింగ్ చేసుకోండి. మీకు ఎంత వరకు వచ్చో అంత, మీకు ఏ మొబైల్ ఉంటే ఆ మొబైల్లోనే స్టార్ట్ చేసుకోవచ్చండి. ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. 3 months 6 monthsలో మన ఛానల్ని అయితే మానిటైజ్ చేసుకోవచ్చు. ఇంకా కన్సిస్టెన్సీ మెయిన్ ఇంపార్టెంట్ అండి. మనం ఛానల్ పెట్టగానే మనకైతే మానిటైజేషన్ అయితే అస్సలు రాదు. ఈ కాపీరైట్ క్లెయిమ్, కాపీరైట్ స్ట్రైక్ రాకుండా చూసుకోండి. మెయిన్గా అయితే ఈ కాపీరైట్ క్లెయిమ్ అయితే ఏం కాదండి. క్లెయిమ్ గురించి అయితే రెవెన్యూ మాత్రం రాదు తప్ప మనకి ఇలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. స్ట్రైక్ వస్తే మాత్రం చాలా డేంజర్. 3 స్ట్రైక్స్ వస్తే ఛానల్